స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. వివక్ష ఇది జబ్బు కంటే భయంకరమైంది. నిజమే, హెచ్ఐవి బాధితుల పట్ల చూపించే వివక్ష నిజంగానే ఎయిడ్స్ కంటే భయంకరమైనది, బాధాకరమైనది. హెచ్ఐవి బాధితులను ద్వేషించడం, వెలివేయడం అనే సామాజిక జాడ్యం నిజానికి మన దగ్గర బలంగా వేళ్లూనుకుని ఉంది. ఈ జాడ్యాన్ని తొలగించడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. అది సామాజిక బాధ్యత. హెచ్ఐవి బాధితుల్ని కూడా అందరిలాగే సమాన దృష్టితో చూడడం అనే పరిణతిని ప్రజల్లో పెంపొందించడం అన్నది అందరి బాధ్యత. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల మీద చూపుతున్న వివక్ష అంటే డిస్క్రిమినేషన్, ఇంకా ఆ వ్యాధికి ఆపోదించబడినటువంటి స్టిగ్మా హెచ్ఐవి వ్యాధి కన్నా భయంకరమైనవి, బాధాకరమైనవి. వీటిని తక్షణమే రూపుమాపాలి. హెచ్ఐవి సోకిన వారి పట్ల దయతో, సానుభూతితో వ్యవహరించండి. వారిని వివక్షతో చిన్నచూపు చూడకండి, వెలివేయకండి, అంటరాని వారిగా చూడకండి. మనలో ఒకరిని ఆప్యాయంగా చూసి హక్కును చేర్చుకోండి. హెచ్ఐవి వైరస్ను ద్వేషించండి, హెచ్ఐవి సోకిన వారిని కాదు. మనసు విప్పి మాట్లాడి వారిని మనలో ఒక్కరిగా చేర్చుకుని హక్కును చేర్చుకోండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రైట్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ అంటే హెచ్ఐవి రోగుల పట్ల వివక్ష కనపరచడం అనేది చట్టరీత్యా నేరం, శిక్షార్హం. మన సమాజంలో హెచ్ఐవి ఉందేమోనన్న అనుమానంతో ట్రక్ డ్రైవర్లకు ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు. దీనివలన ఆ ట్రక్ డ్రైవర్లు జనజీవన స్రవంతిలోకి వెళ్ళి సాధారణ ప్రజానీకంలో ఉన్న స్త్రీలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుని వారి ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ ఇప్పటికీ ప్రాణాంతక జబ్బే. ఈ జబ్బు ప్రపంచానికి తెలిసి ఇప్పటికీ 30 ఏళ్లు గడుస్తున్నా దీనికి శాశ్వత చికిత్స అందుబాటులోకి రాకపోవడం కారణంగా వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే ఆహ్వానించదగ్గ పరిణామం ఏమిటంటే ఈ జబ్బును నియంత్రించడంలో అనేక కొత్త మందులు అందుబాటులోకి రావడం. మందులను ఖచ్చితంగా వాడడం ద్వారా ఎయిడ్స్ బాధితుల ఆయుష్ను దాదాపు 20 నుండి 30 ఏళ్ల వరకు పొడిగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రకంగా చూస్తే ఎయిడ్స్ సోకడం అన్నది ఉపద్రవంలాగా విరుచుకుపడే మరణ శాసనం కాదు అన్నది అర్థమవుతోంది. 1995లో వాడుకలోకి వచ్చిన హైలీ ఎఫెక్టివ్ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్, దీన్నే హార్ట్ అని కూడా అంటాం. దీనివలన ప్రపంచంలో మనం హెచ్ఐవి మరణాలని గత 5-10 సంవత్సరాలుగా గణనీయంగా తగ్గించగలిగాం. ఈ మందుల యొక్క ఇంపార్టెన్స్ని మనం రోగులకి ఖచ్చితంగా తెలియచెప్పి సక్రమమైన రీతిలో మానకుండా ఈ మందులు వాడడం వల్ల హెచ్ఐవి రోగి యొక్క జీవితకాలం గణనీయంగా పొడిగించబడుతుంది. ఈ హైలీ ఎఫెక్టివ్ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన పేద దేశాల్లో మనం గత 10 ఏళ్లలో 25 లక్షల మరణాలని మనం ప్రివెంట్ చేయగలిగాం. గర్భిణీ స్త్రీలకి హెచ్ఐవి మందులు ఇవ్వడం వలన తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి సంక్రమించే దాన్ని గణనీయంగా తగ్గించి శిశు మరణాల రేటును కూడా గణనీయంగా తగ్గించడం జరిగింది. ఇండియా, చైనా లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చి అతి కారు చౌకగా జెనరిక్ మందులు ఇవ్వడం వలన ఈ హెచ్ఐవి మరణాలు తగ్గించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి అని కాకుండా ఇది ఒక డయాబెటీస్, హైపర్టెన్షన్ లాంటి ఒక దీర్ఘకాలికంగా ఉండి నియంత్రించబడే జబ్బు అని హెచ్ఐవి రోగులందరూ గమనించాలి. ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రీట్మెంట్ వలన హెచ్ఐవి యొక్క రోగి యొక్క జీవితకాలం గణనీయంగా పెరిగి సాధారణ జీవన సమయం పేషెంట్ బతికే విధంగా ఈ మందులు చాలా తోడ్పడుతున్నాయి. ఉదాహరణకి
20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక హెచ్ఐవి రోగికి మనం మందులు మొదలు పెడితే ఆ వ్యక్తి క్రమం తప్పకుండా ఆ మందులు వేసుకుంటూ ఉంటే అతను 50 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. ప్రజెంట్ లెక్కల ప్రకారం చూస్తే హెచ్ఐవి మందుల వలన మన ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గణనీయంగా పెరిగింది.